అజిత్ పవార్ నాయకత్వంలోని చీలిక ఎన్సీపీ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కాదుగా, ఆయనను ఇంకో పార్టీ పేరు వెతుక్కోవాల్సిందిగా ఎన్నికల సంఘం సూచించింది. విచిత్రం ఏంటంటే అంతకుముందు సిమిలర్గా శివసేన ఇష్యూ కూడా వచ్చింది. అక్కడ కూడా ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనని నిజమైన శివసేన అంటూ ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ రెండిట్లో మనకు ప్యాటర్న్ క్లియర్గా కనబడుతుంది. అంటే శివసేనను చీల్చి తిరుగుబాటు చేసి బీజేపీతో కలిసిన ఏక్నాథ్ షిండే వర్గం అసలైన శివసేన, శరద్ పవార్పై తిరుగుబాటు చేసి బీజేపీతో కలిసిన అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ అసలైన ఎన్సీపీ. అంటే అర్థం ఏంటి? బీజేపీకి మిత్రపక్షాలుగా ఉంటే వారిని అసలైన పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తిస్తుందా అనే అనుమానం రాకపోదు. అయితే ఎవరైనా అనొచ్చు, అలా ఎలా అనుకుంటాం? ఆ రెండు కేసుల్లో కూడా మెరిట్పై ఆధారపడి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుని ఉండవచ్చు కదా అని. కానీ ఏ ప్రాతిపదిక పైన ఎన్నికల సంఘం అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీని నిజమైన అసలు సిసలు ఎన్సీపీగా గుర్తించింది అంటే, పార్టీగా గుర్తించడానికి క్లియర్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందులో పార్టీ ఆర్గనైజేషన్ కూడా ఒక ముఖ్యమైన. అయితే పార్టీలో అంతర్గత ఎన్నికల పైన డిస్ప్యూట్ ఉంది కనుక దాన్ని మేము పరిగణలోకి తీసుకోము అని ఎన్నికల సంఘం అంటది. ఆ మాటకొస్తే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది? ఏ రాజకీయ పార్టీలో అంతర్గత ఎన్నికలు ఉన్నాయి? సో ఏ పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగి పార్టీలకు అధ్యక్షులు అవుతున్నారు? దాదాపు మనకు ఏ పార్టీ ప్రధాన పార్టీలో ఎక్కడ కనబడదు. నాయకులందరినీ నామినేటెడ్ పద్ధతిలో ఒక గ్రూప్ నిర్ణయిస్తుంది. ఈవెన్ భారతీయ జనతా పార్టీలో కూడా కింది స్థాయి నుంచి హైయెస్ట్ స్థాయి వరకు జేపీ నడ్డాను ఎన్నుకున్నారా? పార్టీ నిర్ణయం, అది పార్టీ అధిష్టానం అన్న పదం కూడా వచ్చింది. సో ఇది కొన్ని పార్టీల్లో ఎన్నికలంటూ జరిగినా మనకు అందరికీ తెలుసు ఆ ఎన్నికలు ఏ రూపంలో జరుగుతాయి అని. అందువల్ల ఇక ప్రాంతీయ పార్టీల్లో అయితే ఎన్నికలు ఒక ఫార్స్. మరి అలాంటి సమయంలో పార్టీ అంతర్గత ఆర్గనైజేషన్ ఆధారంగా చేసుకుని ఎన్నికల కమిషన్ గుర్తింపు ఇవ్వాల్సిన సమయంలో ఎన్నికలు మేము గుర్తించము, అది డిస్ప్యూట్ అని చెప్తూ టెస్ట్ ఆఫ్ లెజిస్లేటివ్ మెజారిటీ అంటే శాసనసభ్యులు ఏ పార్టీకి ఎక్కువ ఉన్నారు అనే దాని ఆధారంగా పార్టీని ఏది ఒరిజినల్ పార్టీ గుర్తించామంటున్నారు. అంటే 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు 40 మంది అజిత్ పవార్తో ఉన్నారు కనుక అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీయే నిజమైన ఎన్సీపీ అని ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. అంటే పార్టీ ఎమ్మెల్యేలే పార్టీ అవుతారా? ఒక్కొక్కసారి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండడు, పోనీ 2 ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ ఇద్దరిలో గనక 3 ఎమ్మెల్యేలు ఉన్నారనుకుందాం, ఇద్దరు కనుక మేము పార్టీ నుంచి వెళ్ళిపోతున్నామంటే అది ఒరిజినల్ పార్టీ అయిపోతుందా? అంటే ముగ్గురులో మరి 2 మెజార్టీయే కదా. ఆ లెక్కన 3 ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే వాళ్ళదే నిజమైన పార్టీ అని అనగలమా? ఉదాహరణకు జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు, ఆ ఎమ్మెల్యే వైసీపీలో చేరాడు. ఇప్పుడు దీని ప్రకారం ఎన్నికల సంఘం ఎన్సీపీ విషయంలో ఇచ్చిన రూలింగ్ ప్రకారం జనసేన వైసీపీలో విలీనం అయిపోయింది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన లేదనే చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు 2/3 ఎమ్మెల్యేలు చేరారు కదా అని చెప్పి లెజిస్లేచర్ పార్టీలనే విలీనం చేసిన చరిత్ర తెలంగాణలో చూసాం మనం. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం తెలుగుదేశం కాంగ్రెస్ లేదుగా, అవన్నీ బీఆర్ఎస్లో విలీనం అయిపోయాయి. తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు 2/3 బీజేపీలో చేరితే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ విలీనమైంది అని రూలింగ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు టీడీపీ లేదు, అది బీజేపీలో విలీనమైందా? సో ఏ రకమైన ప్రాతిపదిక పైన ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయాలు ఇస్తుందో ఆశ్చర్యమవుతుంది. టెస్ట్ ఆఫ్ లెజిస్లేటివ్ మెజారిటీ ఇదే క్రైటీరియా అయితే ఈ దేశంలో రాజకీయ పార్టీల ఉనికి అస్తిత్వమే ప్రమాదకరంగా మారుతాయి. ఇప్పుడు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట పోనీ మెజారిటీ వెళ్ళారని అర్థం ఉంది. 2 ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ 2 వెళ్ళిపోతే ఆ పార్టీ కనుమరుగైపోతుందా? 2 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి మేము సందర్భ వేరే పార్టీ పెట్టుకుంటాం అంటే వాళ్ళదే ఒరిజినల్ పార్టీ అని అంటే ఈ దేశంలో రాజకీయ పార్టీల వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఉంటుందా? అందువల్ల ఎన్నికల సంఘం ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఉంది అనే అంశం పైన ఆధారంగా
అసలు పార్టీ ఏది అని గుర్తించడం ఒక ప్రమాదకరమైన సాంప్రదాయాన్ని నెలకొల్పినట్లు. సో ఆ సాంప్రదాయం ప్రకారం ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలను చీల్చి చెండాడటానికి అధికార పార్టీకి ఒక అవకాశాన్ని ఇచ్చినట్లు. ఎన్నికల సంఘం నిష్పాక్షికతే ఈ నిర్ణయం వల్ల ప్రశ్నార్థకమవుతుంది.